మూవీ నారి నారి నడమ మురారి సినిమా ఇట్టు పడింది. అసలు ఏం టైమింగ్, ఏమి కామెడీ, అబ్బా క్లైమాక్స్లో మాత్రం అసలు నిజంగా చెప్తున్నా కడుపుబ్బ నవ్వుకున్నాము. మస్తు ఎంజాయ్ చేసినాం సినిమా. అసలు నిజంగా శ్రవణానంద్ గారు మీ యాక్టింగ్కి, మీ స్లిమ్, మీ పర్సనాలిటీకి మీరిద్దరు నారి నారి నడమ మురారి ఇద్దరు హీరోయిన్లు అసలు వేరే లెవెల్ కామెడీ. అసలు ఇందులో యాక్టర్ నరేష్ గారు కామెడీ ఉంటుంది చూడు, మీరు పిచ్చగా నవ్వుకుంటారు. ఇంతగానం ఎవరు నవ్వుకోరు. అసలు సత్య గారు, యాక్టర్ నరేష్ గారు, వెన్నెల కిషోర్ గారు ప్రతి ఒక్కరు వేరే లెవెల్ యాక్టింగ్ చాలా బాగుంది. ఈ సంక్రాంతికి ఇట్టు పడింది పిక్స్. సినిమాలో మన యాక్టర్ నరేష్ గారు యాక్టింగ్ నచ్చింది. ఆయన వాళ్ళిద్దరు భార్య ఒక చిన్న ఎంగేజ్లో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కాంబినేషన్ అసలు అత్త మామ అన్నదాన్ని మస్తు ఎంజాయ్ చేసినాం. అబ్బా ఏమి నవ్వుకున్నాను. నిజంగా శ్రీమణానంద్ గారు మీకు ఇట్టు పడింది. వేరే లెవెల్ కామెడీ, సూపర్ డూపర్ ఇటు. ఇప్పుడే సినిమా చూశాను భయ్యా, తీసేయాలా అబ్బా భయ్యా, ఇప్పుడే భయ శర్వానంద్ అన్న ఏం సినిమా చేసావన్న, అబ్బా ఏముంది భయ్యా. సినిమా చూస్తున్న సేపు ఒకటే కామెడీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంతే. ఈ సంక్రాంతికి ఏ సినిమా వచ్చినా కూడా ఒకటే కామెడీ. సినిమాలో ఉండకపోయే డైలాగులు, కామెడీలో మెసేజ్లు అయితే ఉన్నాయి, మామూలుగా లేవు. ఏంటంటే ఇక్కడ మ్యాటరు పెళ్ళైన వాళ్ళని ప్రేమించాలి, పెళ్లి కాని వాళ్ళని ప్రేమించుకోవాలి అనేది ఈ సినిమా కాన్సెప్ట్ అనమాట. ఇద్దరు అమ్మాయిలు అయితే ఉండరు, తెల్ల హీరోయిన్ ఉంది, సంయుక్త మేనన్ కూడా ఉంది. శర్వానంద్ గారు అయితే మొదటి స్టార్టింగ్ ఎండి దాకా ఒకటే కామెడీ అనమాట. కాబట్టి ఈ సినిమా కామెడీగానే పోయింది. సాంగ్స్ కూడా కొద్దిగా అంత మాత్రం ఉన్నాయి, కానీ సాంగ్స్ చాలా బాగుందన్న, ఫెంటాస్టిక్ ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మూవీలో హైలైట్ అంటే శర్వానంద్ గారు అందరూ చాలా బాగా చేశారు, కానీ నరేష్ గారు స్టాండ్ అవుట్. అసలు ఫెంటాస్టిక్ కామెడీ. అసలు టైమింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మూవీ ఖచ్చితంగా అందరూ చూడాల్సిందే. పండగకి అందరూ ఫ్యామిలీస్తో వచ్చి ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీడ్. చాలా బాగుంది మూవీ, ఫెంటాస్టిక్. అలా చెప్పొచ్చండి. కామెడీలో మాత్రం నెంబర్ 1 వచ్చిన అన్ని మూవీస్లో కామెడీ మాత్రం ఈ మూవీ హైలైట్. చాలా థ్యాంక్స్, బికాస్ పండగ జరుగుతుంది కాబట్టి మూవీ రివ్యూ నేను చెప్పలేము, అది మీ జనాలు చెప్పాలి. నాకు థియేటర్ రెస్పాన్స్ చూసి చాలా సంతోషం వచ్చింది. బికాజ్ మనం అనుకునే టైంలో అందరూ నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. మనకు అదే కావాలి. సంక్రాంతి అంటే అందరూ ఎంజాయ్ చేయాలి థియేటర్కి వచ్చి. థ్యాంక్ యూ సో మచ్ మన నా టీమ్ని సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. లైక్ సో మెనీ సీక్వెన్సెస్. నా ఫేవరెట్ అయితే నరేష్ గారిది చాలా సీక్వెన్సెస్ ఉన్నాయి. సో మచ్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ద ఆడియన్స్ రెస్పాన్స్ రియల్లీ entertaining. It was very good to see people clapping and laughing at the jokes, and all thanks to the master here, Sairam sir. He has done a fabulous job. So congratulations to the Nari Nari Nadma Murari team, and please have fun this Sankranti with this film. థ్యాంక్ యూ. నచ్చింది అందరికీ? యా సూపర్, థ్యాంక్ యూ. చాలా బాగుందండి. మేము అనుకున్న దాన్ని అన్నింటికీ నవ్వారు. ఫుల్ హ్యాపీ. అండ్ మేము అనుకున్న పంచులన్నీ పేరినాయి. సో వెరీ మచ్ హ్యాపీ. అండ్ మా రైటర్ భాను కూడా ఉన్నాడు ఇక్కడ. సో థ్యాంక్ యూ. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా కష్టపడి వర్క్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నందు ఇక్కడ రాలేదు, నందు వేరే థియేటర్లో ఉన్నాడు. బట్ ఫ్యామిలీతో చూస్తున్నాడు సినిమా. అవన్నీ మాకు తెలియదు, చూద్దాం, వెల్సి. థ్యాంక్ యూ. ఇప్పుడే పోయా నారి నడుమ మురారి అనే సినిమా చూశాను పోయా. బాబా సూపర్ పోయా. సినిమా చూస్తున్న సేపు ఫుల్ కామెడీ, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. ఈ సంక్రాంతికి మన శర్వానంద్ అన్న కూడా హిట్ కొట్టేశాడు అంతే. అన్న కూడా 500 కోట్లు క్రాచ్ చేశాడు. సినిమా చూస్తున్న సేపు ఓరా నాయన ఏమి కావలేరు బాబు. పెళ్ళైన వాళ్ళు ప్రేమించాలంట, పెళ్లి కాని వాళ్ళని ప్రేమించాలంట. ఈ సినిమా చూడటం వల్ల నాకు 70 సంవత్సరాలు వచ్చినా కూడా నేను ఒక 20 ఇయర్స్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటా. ఈ సినిమా చూడటం వల్ల నాకు జ్ఞానోదయం అయింది. ఈ సినిమా చూడటం వల్ల ఫుల్ కామెడీ. అన్న ఈ సంక్రాంతి పండగ నువ్వు పెట్టేసావు, అందరికీ పెట్టేసావు, కోడిని కోయేసావు, పొట్టెలు కోయేసావు, అందరికి కడుపు నిండా పెట్టేసావు అన్నావు. నేనైతే ఈ సినిమా డైరెక్టర్కి గుడి కట్టేస్తా, హీరోకి బడి కట్టేస్తా, హీరోయిన్లకి దడి కట్టేస్తా. అక్కడైనా కూడా స్నానం చేస్తారు అంతే, ఇంకేమరా.
హీరోయిన్లు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు హీరోయిన్లు తప్ప దబిడిదిబిడే. సినిమా చూస్తున్న సేపు నిజంగా మెసేజ్ అయితే ఏమి ఇచ్చాడు? మెసేజ్ అదే నరేష్ గారి కామెడీ అదే కదా. ఆయన చూసే మారిపోయినా బాబా ఏందన్నా 60 ఏళ్ళు 70 ఏళ్ళు అయినా కూడా ఆయన 20 years అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. దీని ద్వారా ఏమవుతుంది జనాలందరికీ అర్థమవుతుంది. జనాలు కూడా అంకులు పాపం డబ్బులు లేక ఒకటైనా వాళ్ళకి డబ్బులు వస్తాయి. తర్వాత వాళ్ళు 20 years అమ్మాయిని 18 ఏళ్ళ అమ్మాయిని ప్రేమిస్తారు, పెళ్లి చేసుకుంటారు. కాబట్టి చూడండి ఎంత బాగుంది. చేసుకో వాళ్ళ ఇష్టం ఉండదు. అంతే బ్యాటింగ్ బాబాయ్ అనుకో, నువ్వు ఇంకా ఏ బాయ్ అనుకో, కాలుపోయి అనుకో, ఆటగాడనుకో, పాటగాడనుకో, నరేష్ గారు ఏం మెసేజ్ ఇచ్చారండి. సినిమా చూసిన సేపు మీదే ఫుల్ కామెడీ అయితే. దీంట్లో శర్వానంద్ గారు హీరో అయితే నరేష్ గారే మొత్తం ఇంకా ఆయన ఇంకా సెకండ్ హీరో అనుకో, ఆయన ఒక ఫైనల్ అనుకో, ఆయన ఒక కమెడియన్ అనుకో. సినిమా చూసిన సేపు మాత్రం ఫుల్ భోజనం పెట్టేశాడు అంతే. సినిమా అయితే అదిరిపోయింది. సినిమా ఇండస్ట్రీ హిట్ అయితే. అవును ఇదేందన్న బాగుంటే సరే అన్న బాగాలేదన్న అలా అయితే ఇదేందన్న ఇది బాగుంటే బాగుందని చెప్పాను తప్పా? ఇది కూడా తప్పేనా? మేము ఏది మాట్లాడినా తప్పేనా? ఈ పండగకి అన్ని సినిమాలు వచ్చాయి. అన్ని సినిమాలు ఈ సినిమాయే. ఈ పండగకి ఇదే ఒక పెద్ద సినిమా, ఇదే ఒక హిట్ అయిన సినిమా. ఈ సినిమానే బాగుంది, అన్ని బాగున్నాయి. ఈ సినిమాలో కామెడీ ఉంది అంతే. ప్రతి సినిమా కామెడీ, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కామెడీ 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 కామెడీ. నవ్వుకుంటానే పిచ్చి ఎక్కిపోయింది భయ. అని అమ్మ బుర్ర ఏడెక్కిపోయింది భయ. ఈ సినిమా చూసినాకైనా అంకుల్స్ అందరూ మారండి, పెళ్ళైన వాళ్ళన్నా మారండి. పెళ్ళైన వాళ్ళు ప్రేమించాలి, పెళ్లి కాని వాళ్ళు ప్రేమించాలి. ఈ సినిమా చూస్తేనే మీకు అర్థం అవుతుంది. కానీ మీరు మారరు. మీరు పెళ్ళైనోడే పెళ్లి కాని అమ్మాయిని ప్రేమిస్తాడు, పెళ్ళైన అమ్మాయి పెళ్లి కాని ప్రేమిస్తుంది. ఏంది దారుణం? సినిమా చూడాలి మీరు ఒకసారి. లైట్ ఆజీ సినిమా కామెడీ పోయా, కామెడీ. సినిమా అంటేనే కామెడీ. ఆనందం అన్న, నాకు ఆనందం వస్తే ఏడుపు వచ్చేస్తుంది అన్న.